ఇంకోటి ఏపీలో గవర్నమెంట్ చూసుకుంటే అక్కడ జగన్ గారి గవర్నమెంట్ ఉంది. జగన్ గారి గవర్నమెంట్లో అక్కడ మీకు ఇల్లు వచ్చిందని, అక్కడ ఇల్లు రావడం వల్ల మీరు జగన్ గారి అభిమానిగా మారిపోయారని, అలా మారిపోవడం వల్లే ఇక్కడ టీడీపీ జనసేన వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీ షాప్ ముగించారని కూడా వాళ్ళు ట్విట్టర్లో పెట్టారు. అది ఎంతవరకు నిజం? అది మీరందరూ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పొద్దు నుంచి అడుగుతూనే ఉన్నారు, కానీ నాకు అసలు ఏం తెలియదు, దాని గురించి అసలు ఏం తెలియదు, ఇది లేదు. అదే జగన్ గారి గవర్నమెంట్లో అక్కడ మీకు ఇల్లు రాలేదంటారా? వచ్చింది అంటే నా పేరు మీద ఇట్లా ₹1,00,00,000 ఆస్తి ఉంది, బెంచ్ కార్ ఉందని అడిగారు. ఇలా అడిగితే అప్పుడు నేను చెప్పాను నా పేరు మీద అంటూ ఏం లేదు. మొన్న రీసెంట్గా నవంబరు 22వ తారీఖున నవంబర్లో వచ్చింది నాకు. నవంబర్లో వచ్చింది, నవంబర్ నెలలో డేటు 22 అనుకుంటా, నవంబర్లోనే వచ్చింది. వెళ్తే అంటే 10 టైమ్స్ పెట్టుకున్నాను, అలా మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ ప్రయత్నించాను, అయితే వచ్చింది. ఇల్లు అంటే మీకు అక్కడ గవర్నమెంట్ నిర్మించిన పక్కా గృహం వచ్చిందా, లేక పేదలకు కట్టుకోవడానికి లోన్ ఇది ఇస్తుంటారు, గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తుంటారు, అలా డబ్బులు ఇచ్చారా ఏంటి? ఇదే అది కూడా పట్టా చేతికి ఇవ్వలేదు, అది బ్యాంకులో సంతకాలు పెట్టించుకున్నారు, మరి ఎందుకు పెట్టించుకున్నారు ఏమో తెలియదు. అయితే అప్పు ఉంది, మీరు అప్పు అయిపోయినాక మీ కాగితాలు మీకు ఇస్తారని చెప్పారు. అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు, ఏది పామర్ రోడ్డు ఉంది కదా, పెద్ద కాలువ, పామర్ రోడ్డు దగ్గర బ్యాంక్ ఉంది కదా గుడివాడ, అక్కడ ఆ బ్యాంకులోకి అక్కడికి పిలిపించారు. పిలిపిస్తే అక్కడ నుంచి అదే ఉంటారు కదా వీళ్ళు వాలంటీర్లు, వాళ్ళు తీసుకెళ్ళి ఇలా సంతకాలు అవి పెట్టించుకొని అది కాగితాలు అయ్యి వాళ్ళు తీసుకున్నారు. అంటే బ్యాంకులో అప్పు కట్టాలట, నెలకి ఇంత అని చెప్పి కట్టాలట. అవి కడితే అప్పుడు మళ్ళీ అది మాకు అంటే ఇస్తారని చెప్పారు. అది అంటే ఇప్పటివరకు అయితే ఇల్లు ఇంకా మీకు స్వాధీనం చేయలేదు అక్కడ? అంటే ఇచ్చారు, తాళాలు అయితే మొన్న ఇచ్చారు, నవంబర్లో ఇచ్చారు. ఇచ్చారు, కాకపోతే అది పట్టా అనేది మనకు రావాలంటే అప్పు ఉందండి, అదంటే నెలకింత అని కట్టాలట. ఇల్లు అంటే ఎలాంటి ఇల్లు ఇచ్చారు? అంటే అక్కడ 1.5 సెంట్లో ఒకటి నిర్మిస్తాం అలాంటిది ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లా ఎలాంటిది? అసలు ఎన్ని గజాలు అనేది తెలియదు నాకు, డబుల్ బెడ్రూమే వచ్చింది. అయితే డబ్బులు కట్టించుకున్నారు, 50,000 కట్టించుకున్నారు, 50,000 కట్టించుకున్నాక ఇచ్చారు. అది కూడా మళ్ళీ నెలకింత అని చెప్పి కట్టాలని చెప్పారు బ్యాంకులో. అంటే మీరు జగన్ గారి ప్రభుత్వం నుంచి మీకు ఇల్లు వచ్చిందని చెప్పారు, కానీ మీరు జగన్ గారి అభిమాని అని కూడా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో. అది అంటే నా పేరు మీద ఉన్నదైతే అది ఒక్కటే ఉంది. అది అంటే నా పేరు మీద అంటే అసలు వచ్చింది అంటే నా పేరు మీద ఉన్న ఆస్తి అంటే ఇల్లు ఒక్కటే ఉంది. అంటే అది కూడా ఇప్పుడు వాళ్ళు నా కాగితాలు, అది కూడా అప్పు కిందే కదా, ఆ అప్పు కట్టినాక వాళ్ళు నాకు కాగితాలు ఇస్తారు కదా, అప్పు కడితేనే ఇస్తారట కాగితాలు. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి నాకంటూ వచ్చింది, నాకంటూ అని చెప్పుకునేదంటే అదొక్కటే, ఇంకా నాకంటూ ఏం లేదు.